మర్చిపోకు, ఇంకోసారి మర్చిపోయినావు అనుకో గుర్తు చేయను నేను. తెలుసు కదా తెలంగాణ కాశాన్ సీనియర్ మోడ్లు అంటారా బాబు. దాదాల దండు సిరసిర మండు. నాగరాజు గారు వేసుకోండి. అమ్మన్న పార్టీయే ఆ పార్టీకు జుట్టు అట్టినట్టుంది దువ్వుకుంటలేనా దువ్వనే ఉంది. దువ్విన తలనే దువ్వటం అత్తిన పౌడరు అద్దడం. మా రాయన్ టైమింగ్ నెవర్ ఫెయిల్స్. ఎట్లుంటది మరి మనతోని? ఇది షాపింగ్ అండి, ఇది మా షాపింగ్ బ్లాగ్. నేను ఇప్పటి వరకు ఇలాంటి వీడియో చేయలేదు. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. అది బాత్రూమ్ క్లీన్ చేయడానికి కొన్నారా, వచ్చి పండ్లు తోముతున్నా నాకు. అంటే అది వీడు నా అసిస్టెంట్ అన్నమాట. ఈరోజు నాటకము. దీంట్లో ఉన్న ఒక్క క్లాత్ ఆల్మోస్ట్ మనకు 3 to 5 times యూజ్ చేసుకోవచ్చు. అది ఇది క్లాత్ అన్నావు కదా. అవును. దీంతో బట్టలు కుట్టుకోవచ్చా? అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? 1 2 3 చెప్పిన ఇది 59 రూపీస్. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇది 59 అంట, నేను 60 చెప్పిందంట. ఎంత తేడా వచ్చిందో. సారీ అండి, ₹1 ఎక్కువ చెప్పిన నేను. చాలా బాగుంది, అంటే గట్టిగా ఉంది, లైట్ వెయిట్ ఉన్నది, మా ఓన్కి నచ్చిన కలర్ ఉంది కదా. అండ్ నాకు ఇష్టమైన కలర్ ఎల్లో. అరే నువ్వు ఆ 59 ట్యాగ్ వదిలేస్తావా, పెట్టమంటావా నీ పైనే? మొత్తం మర్చిపోతావు. నిన్ను చూసి మొత్తం ప్రపంచమే మర్చిపోతానా నేను. ప్రపంచం తెలీదు జతై నువ్వు ఉంటే ప్రమాదం అనేదే ఇటే రాదే. సముద్రాల కన్నా సొగసెంతలోతే. I'm on a party, a party, a party, a party, a party, a party, a party. I'm on a party, I'm on a party, I'm on a party, a party, a party. నాగరాజు గారు వేసుకోండి. I love you. అమ్మ జుట్టు అట్టినట్టుంది దువ్వుకుంటలేనా దువ్వనే ఉంది. దువ్విన తలనే దువ్వటం అత్తిన పౌడరు అద్దడం. కాదు విని చూసినావా, అమ్మ నా జుట్టు అటు ఇటు అయినట్టున్నది, అందులో నుంచి దువ్వన తీసి దువ్వుకుంటుండు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? మా రాయన్ టైమింగ్ నెవర్ ఫెయిల్స్. ఎట్లుంటది మరి మనతోని? అంతేగా 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 అంతేగా. నేనేం పాపం చేశాను? నేను ఎన్ని కొనుక్కొచ్చుకున్నా, మిమ్మల్ని చూపిద్దామంటే వీళ్ళు చూపినిస్తలేరు నాకు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఏంది ఇదంతా? ఈ సంసారం ఏంది? డబ్బలేంది, డస్ట్బిన్ లేంది, బకెట్ లేంది, ఏం పెట్టుకున్నా అనుకుంటుండ్రా? అవునక్క. ఇది షాపింగ్ అండి, ఇది మా షాపింగ్ బ్లాగ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధా స్పెష్ అండ్ యట్ అనదర్ డిఫరెంట్ వీడియో. నేను ఇప్పటి వరకు ఇలాంటి వీడియో చేయలేదు. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. కొత్తింట్లోకి అవసరం ఉన్న కొన్ని సామాన్లు తీసుకుందామని వెళ్ళినా, అది బాత్రూమ్ క్లీన్ చేయడానికి కొన్నారా, వచ్చి పండ్లు తోముతున్నా నాకు. అంటే అది నో, ఇట్స్ నాట్ అ బ్రష్, నో బ్రషింగ్.
వీళ్ళిద్దరితో ఉంటే నేను కొన్నదంతా మీకు చూపించినట్టే. నేను ఎంత ఎక్సైటెడ్గా ఉన్నది తెలుసా, మన ఆడవాళ్ళకు షాపింగ్ చేస్తే ఫస్ట్ ఎప్పుడెప్పుడు అందరు చూపించాలి, నాకైతే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇంట్లో చిన్న సామాన్లు కొనడానికి. సో డీమార్ట్ అనగానే ఏ ప్రమోషన్ కాదు, ఎలాంటి ప్రమోషన్ కాదు ఇది. నేను సొంతంగా వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చిన అండ్ అన్నీ యూస్ఫుల్గానే ఉన్నాయి కాబట్టి ఐ ఫెల్ట్ మీతో షేర్ చేస్తే మీలో ఎవరన్నా చూస్తే మీకు కూడా యూస్ఫుల్గా అనిపిస్తే మీరు కూడా వెళ్ళి షాప్ చేయండి. వదిలేయకండి రా బాబు అలాగా. సో ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తా. ఫస్ట్ పెద్ద పెద్ద సామాన్లతో స్టార్ట్ చేస్తే ఏంటంటే తొందరగా అయిపోతాయి. రాయన్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాంరా? వీడు నా అసిస్టెంట్ అనమాట. ఈరోజు అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఒక్కొక్కటి తెచ్చిస్తే దాని గురించి మీకు చెప్తా. ఓకే రాయన్, ముద్దుగా ఫస్ట్ అయితే దీంట్లో ఒక దువ్వెన ఉండేది ముద్దు దూకున్నాడు బంగారం. ఓకేనా? అరేనా? అరే రెడీ అరా? ఓకే. సో ఫస్ట్ ఏడు నుంచి స్టార్ట్ చేద్దాం రాయన్ బాబు. సో ఇది డస్ట్బిన్. ఎందుకు ఇది చూస్ చేస్తాను కదా తెలుసా? ఇది పెద్దగా ఉంది కదా, అంటే చిన్నగా ఉంది, పెద్దగా ఉంది. నాకు అర్థం కాలేదు. ఇది పెద్దగా ఉంది డస్ట్బిన్ కాబట్టి పెద్ద డస్ట్బిన్ ఫస్ట్ తీసుకొచ్చిండ్రు. సో మేము ఈసారి ఏంటంటే ఒక కలర్ థీమ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మట్టుకు ఒక కలర్ థీమ్లో ఉన్నాయి. అండ్ ఈ సైజు, ఇది పెద్ద సైజు మెయిన్ బేసిక్ యూస్ కోసము. దీంతో పాటు 3 bedrooms-లో 2 bedrooms-కి అటాచ్ బాత్రూమ్ ఉంది కాబట్టి బాత్రూమ్స్లో పెట్టడానికి ఈ బుడ్డదనమాట. ఒకటి మా బాత్రూంలో, ఒకటి మా బుడ్డోళ్ళ బాత్రూంలో. యా, మీ బాత్రూంలో. సరే, ఫస్ట్ అయితే ఇవి తీసుకున్నాము. దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్. చిన్న సైజ్ ఐ థింక్ ఇట్ ఇస్ ఫర్ 159 రూపీస్. అండ్ సెకండ్ పెద్దది వచ్చేసి 299 రూపీస్ పడింది. అండ్ ఇవన్నీ కూడా జోయో కంపెనీలో తీసుకున్న. జోయో ఎందుకంటే మేము ఎప్పటి నుండో వాడుతున్నాము అండ్ ఎందుకు ఒక తెలియని ట్రస్ట్, క్వాలిటీ బాగుంటుంది అని చాలా రోజుల వరకు బాగా ఉంటుందని చెప్పేసి వి టుక్ దట్. నెక్స్ట్ నాకు ఎప్పుడెప్పుడు ఈ బాటిల్ గురించి చెప్పాలని ఉంది. ఎంత బాగున్నాయి చూడండి బాటిల్స్. చూస్తే గ్లాస్ బాటిల్స్ లాగా ఉన్నాయి లుక్ అంతా. అండ్ మూత కూడా ఇట్లా వైడ్ ఉంది. సో వైడ్ కూడా ఏంటంటే చాలా ఎక్కువ నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే కొన్ని మూతలు చాలా సన్నగా ఉంటాయి, కొన్ని చాలా వైడ్ ఉంటాయి. సో పిల్లలు తాగుతుంటే ఏంటంటే వైడ్ ఉంటే పడిపోతాయి వాటరు, సన్నగా ఉందంటే మొత్తం అంటే మూతి పెట్టి తాగుతారు. కాబట్టి ఇది నార్మల్ సైజ్ ఉంది కాబట్టి నాకు చాలా నచ్చింది. అండ్ ఈ మూత కూడా ఇట్లా క్రిస్టల్ లాగా ఇచ్చారు. సో ఇది నాకు చాలా నచ్చింది. అండ్ ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్. ఐ థింక్ 60 రూపీస్ ఒకటి పడింది అంతే. సో ఐ టుక్ 6 బాటిల్స్. 1 2 3 ఇంకా 4 5 6 వాషబుల్ అండ్ రెస్క్యూబుల్ గా రీయూజబుల్. సో ఈ కిచెన్ టవల్స్ డీమార్ట్లో మీరు నెక్స్ట్ టైం వెళ్తే ఇది మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇది ఎంత యూస్ఫుల్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక మార్క్ ఉంటుంది కదా, ఈ మార్క్ వరకు మనం చింపుకొని దీన్ని కిచెన్ యూజ్కి అంటే మనం గ్లాస్, ఇప్పుడు మన గ్యాస్ ఉంటుంది కదా అది తుడుచుకోవడానికి, లేదంటే కిచెన్ కౌంటర్ తుడుచుకోవడానికి, ఏదన్నా మనం దీంతో క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకొని ఏంటంటే వాటర్ కింద మనం పిండుకొని మళ్ళీ ఆరేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఉన్న ఒక్క క్లాత్ ఆల్మోస్ట్ మనకు 3 to 5 times యూజ్ చేసుకోవచ్చు. అది అవును, అందుకే ఇది వాషబుల్ అండ్ రీయూజబుల్ టిష్యూ. అండ్ ఇది కూడా నాకు ఎంతకు పడింది? 220 రూపీస్. సో చాలా రోజుల వరకు యూజ్ అవుతుంది కాబట్టి ఇది వర్త్ బయింగే. ఇది క్లాత్ అన్నావు కదా? అవును. దీంతో బట్టలు కుట్టుకోవచ్చా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? లేదురా, దీంతో బట్టలు కుట్టుకునే కాదు, కానీ కొన్ని టిష్యూ పేపర్స్ ఎట్లా అంటే యూజ్ చేసి వేస్ట్ అవుతూ ఉంటాయి, పడేస్తూ ఉంటాం కదా. ఇది అట్లా కాకుండా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు 5 times. సో ఇది క్లాత్ కాబట్టి ఎక్కువ సార్లు యూజ్ చేయొచ్చు. దీంతో బట్టలు కుట్టుకోవద్దు మనం. మహానుభావుడు అవన్నీ చూసిండ్రాడు వాడు ఒక బ్రష్ వాడు పట్టుకొని. సో నెక్స్ట్ ఇంకొకటి చాలా మంచిది నేను కొన్నా, అదేంటంటే ఇది. సో దీంట్లో ఏంటంటే 2 కలర్స్ తీసుకున్నా. ఇది వెనకాల తిరుగుతుంది, రొటేటింగ్ ఉంది. ఇట్లా పట్టుకో, కింద ఇట్లా పట్టుకొని 1 2 3 అయ్యా
పడుతుంది. సో ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట. అండ్ దీని ప్రైస్ ఎంత పడింది? జస్ట్ 119 రూపీస్ మాత్రమే. అండ్ దాంతోపాటు నెక్స్ట్ ఇది ఒక బాస్కెట్ లాగా తీసుకున్నా. నాకు ఎంత నచ్చిందో దీని లుక్ చూడండి. ఇలా లెదర్ ఫినిష్లో ఇచ్చిండ్రు కంప్లీట్గా. ఎంత బాగుంది. ఇది పెరుగు కలర్ లాగా ఉంది. పెరుగు కలర్, నువ్వు కూడా పెరుగు కలర్ లాగానే ఉన్నావు. సో ఇది కూడా ప్రైస్ మనకు 199 అంటే జస్ట్ 200 రూపీస్ పడింది. యాక్చువల్గా నేను కొన్నది దేని గురించి అంటే పైన ఓపెన్ కిచెన్ చేస్తున్నాం కదా, సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పైన వాటర్ బాటిల్స్ పెట్టడానికని ఇది తీసుకున్నా. సో జస్ట్ వైట్లో. సో ఈ విధంగా అనమాట. ఒక లుక్ వేసుకోండి దగ్గర నుండి ఎంత బాగుందో. సో ఎక్కువ రోజులు వాడకుండా తొందరగా చెప్పినాను. ఇవి నువ్వు రాంగ్ రూపీస్ చెప్పినావు. ఇది 59 రూపీస్. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇది 59 అంట, నేను 60 చెప్పిందంట. ఎంత తేడా వచ్చిందో. సారీ అండి, ₹1 ఎక్కువ చెప్పిన నేను. మా వాడు చాలా జెన్యూన్ అట్లా అని చెప్పి నేను ఫేక్ కాదండి. ఏదో అన్నీ ఇన్ని కొన్నా కదా మర్చిపోయి 59ది 60 అని చెప్పిన అంతే. బట్ నువ్వు గ్రేట్రా, నువ్వు గ్రేట్రా, నువ్వు గ్రేట్రా, నువ్వు గుర్తుపెట్టుకున్నావు. వాడు ఇంకా గ్రేట్. వాడు ఒక బ్రష్ పట్టుకొని మొత్తం వీడియో అంతా లాగిస్తున్నాడు. వద్దు నాన్న. సో ఇదన్నమాట. మీకు ఇది ఎలా అనిపించిందో, ఈ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మా బుడ్డోడి కోసము ఒక మంచి బ్యాట్ తీసుకున్నాము. సో అక్కడ వుడెన్ బ్యాట్స్లో కూడా చాలా ఆప్షన్స్ ఉండే, బట్ ఎందుకో దానికంటే బాగా క్వాలిటీ అండ్ చాలా లైట్ వెయిట్గా అనిపించింది ఇది మాకు. సో ఇదేంటంటే బాగా హార్డ్గా ఉన్న ఒక ప్లాస్టిక్ మటీరియల్ ఇది. అండ్ చాలా బాగుంది, అంటే గట్టిగా ఉంది, లైట్ వెయిట్ ఉన్నది. మా ఓన్కి నచ్చిన కలర్ ఉంది కదా. అండ్ నాకు ఇష్టమైన కలర్ వద్దైతే ఫోన్ రిటర్న్ చేసేద్దాం. నాకు ఈ డిజైన్ నచ్చింది, కానీ నీకు నచ్చలేదు కదా కలర్, వేరేది తీసుకుంది. ప్రతి ఒక్కటి అంటే సెలెక్ట్ చేసుకొని ఇష్టంగా కొన్నాను కాబట్టి దీని గురించి ఒకటి చెప్పాలనుకున్నాను. సో ఏంటిదంటే ఈ బిఎంఎస్ స్పోర్ట్స్ అనే బ్రాండ్ మనకు వేరే ఆన్లైన్ యాప్స్లో చాలా ఎక్కువ ప్రైస్కి దొరుకుతుంది కంపారిటివ్లీ. అంటే ఎక్కువ ప్రైస్ ఎంత అంటే ఇప్పుడు వీళ్ళు దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ 279 రూపీస్. వేరే ఆన్లైన్ యాప్స్లో యూర్ గెటింగ్ ఇట్ ఫర్ 490, 500 అట్లా. అంటే దీనికంటే డబుల్ ప్రైస్లో అమ్ముతున్నారు విత్ ద సేమ్ క్వాలిటీ. ఇది నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. బట్ ఇలాంటి బ్యాట్ మీరు పిల్లలు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఐ టెల్ యూ గో టు డిమార్ట్ అండ్ బై. వెరీ నైస్ కదా రాయన్? I love it. You love it. Okay. I want to catch it forever. Yes. నువ్వు లవ్ ఇట్ అయితే నేను కూడా లవ్ ఇటే. సో ఈ యూటిలిటీ బాక్స్ అన్నమాట. దీని డిజైన్ చూసారా ఎంత బాగుందో. అండ్ లోపల ఇలా ఇది ఉందన్నమాట. యూ కెన్ జస్ట్ ఓపెన్ ఇట్. అండ్ మనకి ఇష్టం ఇవి నేను ఏదేదో పెట్టినా నేను చూపిస్తా కానీ ఉండు. సో మనకు జస్ట్ యూటిలిటీ లాగా పెట్టుకోవచ్చు. మేబీ మీరు ఏదైనా ఫ్రూట్స్ పెట్టుకుంటారా, లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఏదైనా మేకప్వి పెట్టుకుంటారా, యువర్ విష్. సో నేనైతే ఇంకా దేనికోసం పెడతా అనేది అనుకోలేదు, బట్ కొనుక్కొని తీసుకొచ్చాను. దీంట్లో నేను 3 తీసుకున్నా. ఇది ఒకటి పట్టుకున్నానా, ఇది గ్రీన్ కలర్. ఇంకొక కలర్ చూసారా పీచ్ కలర్తో వచ్చింది. సో దీని లుక్ ఎంత బాగుందో చూడడానికి, చాలా ప్రీమియం లుక్ ఉన్నది. జస్ట్ 299 మాత్రమే. సో దీంట్లో ఏమేమి ఐటమ్ ఉందో చూపిద్దామా? ఫస్ట్ నాది. ఓకే ఫస్ట్ నీది. కొంచెం ఇటు జరుగు చూపిద్దాం. ఫస్ట్ ఏంటిది ఇది? ఓకే సో ఇవి కలర్ఫుల్గా ఉంది కాబట్టి మా వాడికి ఫస్ట్ నచ్చింది. ఇది జస్ట్ స్క్రబ్ మాత్రమే. సో బోల్డ్ కడగడానికి స్క్రబ్ ఇదంతే. అండ్ ఇంకేముంది నెక్స్ట్ నాప్కిన్స్. సో నాప్కిన్స్ తీసుకున్నా. మనకు హ్యాంగింగ్స్ ఉంటాయి కదా హ్యాండ్ వాష్ దగ్గర, అలా 3 నాప్కిన్స్ ఇలా తీసుకున్నా. జస్ట్ ఇవి బాగా అనిపించినాయి నాకు. కలర్ కూడా చాలా బేసిక్గా ఉన్నదని చెప్పేసి తీసుకున్నా. 3 నాప్కిన్స్ తీసుకున్నాను. మరి ఇంకా 3 అంటే 3 అంటే 3 ఉండే కదా, మరి 3rd ఏది నాప్కిన్? ఇది 1, ఇది 2,
ఇది 3. అయ్యా అండ్ ఇది నాకు పడింది ఎంత తెలుసా, 79 రూపీస్ మాత్రమే. సో మధ్యలో మావాడు పోయిండనమాట. సో మా ఆయన తీసుకెళ్ళిండు క్లీనింగ్ చేయడానికి. ఈ విషయంలో చెప్పాలంటే నిజంగా ఐఎమ్ సో అదృష్టవంతురాలు తెలుసా. మా ఆయనే పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు. అంటే చాలామంది ఫాదర్స్ ఏంటంటే ఈ పాటీ క్లీనింగ్, ఈ వామిటింగ్ చేసినప్పుడు క్లీనింగ్, ఇలాంటివన్నీ చేయడానికి అరే నువ్వు ఆ 59 ట్యాగ్ వదిలేస్తావా, పెట్టమంటావా నీ పైనే? నా జడ్జిమెంట్కి అంత వాల్యూ ఇచ్చేవారు. సో అది దాంట్లో ఆ విషయంలో మాత్రం మా ఆయన చాలా 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 బాగా చూసుకుంటారు పిల్లల్ని. ఇప్పుడు కూడా మా వాడు చేస్తే తీసుకొని వెళ్ళిండు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు దిస్ బాక్స్. నేను ఏంటంటే ఇవి సోప్ పెట్టే బాక్సెస్ అనమాట. దీనికి ఇలా క్లిప్పింగ్తో పాటు వచ్చింది. చాలా బాగా వచ్చింది, మ్యాట్ ఫినిష్లో వచ్చింది. రూమ్ కలర్ యా, అండ్ చాలా చాలా బాగుంది క్వాలిటీ. మంచి మ్యాట్ ఫినిష్లో ఇచ్చింది, మంచి పేస్టల్ గ్రీన్ కలరు. సో మనందరికి తెలుసు మన సింక్లో వాష్ బేసిన్లో డర్ట్ అంతా పైప్లోకి వెళ్ళకుండా ఉండడానికి ఇలాంటి ఒక మెష్ అనేది సింక్ స్ట్రెయినర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీనివల్ల ఏంటంటే ఈ పైకి చోకప్ అవ్వడం అదంతా కాదు, చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా జస్ట్ 69 మాత్రమే. అండ్ ఎస్, దీని గురించి చెప్పలేదు, ఇది కూడా ఓన్లీ 29 రూపీస్ మాత్రమే. దీస్ ఆర్ ఇది స్టేషనరీ పెట్టుకోవడానికి. ఇది బాగుంది కదా. I love this. యూ లవ్డ్ ఇట్ రాయన్. I want to put it in my room. ఇలా పెట్టుకొని చదవాలి కూడా. మమ్మీ నువ్వు మర్చిపోయినా నేను ముందే సెకండ్ క్లాస్కి వచ్చిన, నాకు టర్మ్ 2 ఇంకా టర్మ్ 1లో A+ వచ్చింది, గుర్తుంచుకో. ఇంకోసారి మర్చిపోయినావంటే నేను ఇంకోసారి గుర్తు చేయను. అరే నేను చదివించినాను కాబట్టి A+ వచ్చింది, నీకు అర్థమైందా? అది నువ్వు గుర్తుంచుకో. ఇంకోసారి మర్చిపోయినావు అనుకో, ఇంకోసారి గుర్తు చేయను నేను నీకు. నేను నీ మమ్మీని, నువ్వు నాకు డైలాగులు తిప్పి తిప్పి చెప్పినావు అనుకో, నేను ఇంకా తిప్పి తిప్పి చెప్తా. ఎందుకు మమ్మీ అట్లా రియాక్షన్ ఇస్తున్నా? ఉత్తగానే చెప్పిన ఐ లవ్ యూ. అరే తిట్టినట్టే మనం ముద్దు పెట్టేసినాం. ఎందుకు మమ్మీ ఉట్టిగా ఓవర్ యాక్షన్ చేసుకున్నావు అని అన్నాడు. ఐ లవ్ యూ మమ్మీ అని ముద్దు పెట్టిండు. ఇది ఎట్లా తీసుకోవాలి నేను? ఇందులో ప్రేమ ఉన్నదా, టాంట్ ఉన్నదా, నన్ను తిట్టిండా? ఎన్నిరా నువ్వు? అదేమంటారు, షట్రుచులు ఉన్నాయి మా ఒక్కడిలోనే. ఐ లవ్ యూ రా బంగారం. సో ఈ కంటైనర్స్ ఏంటంటే జస్ట్ ఇప్పటిదాకా చెప్పింది కదా. సారీ, బాగా నిద్ర వస్తుంది. తిరిగి తిరిగి షాపింగ్ చేసేటప్పుడు అర్థం కాలేదు, కాళ్ళు లాగుతున్నాయి, నిద్ర వస్తుంది. కానీ ఇవన్నీ ఈరోజు మీకు చూపించే వరకు నేను పండుకోను. నీ విజన్ కి కానీ ఈరోజు ఇవన్నీ మీకు చూపించే వరకు నేను నిద్రపోను. ఎగ్జాక్ట్లీ. ఎస్. సో ఇది ఇంకొక బాక్స్ అన్నమాట, పెద్దది. అండ్ ఇది జస్ట్ బిస్కెట్స్ స్టోర్ చేసుకోవడానికన్నా, లేదంటే రైస్ పెట్టుకుంటాను, బియ్యం పెట్టుకోవచ్చు, పప్పు పెట్టుకోవచ్చు. అంటే ఎక్కువ క్వాంటిటీలో మనం ఏం తెచ్చుకుంటాము, ఒకటి బియ్యము, పప్పు, అండ్ ఇంకొకటి పిండి, గోధుమ పిండి ఉంటుంది కదా. సో అది తీసుకున్నానా మళ్ళీ ఏందిరా ఇంట్లో బిస్కెట్స్ ఎందుకు పెట్టుకోవాలి మమ్మీ? ఎక్కువ బిస్కెట్స్ తినొద్దు, మళ్ళీ హెల్త్ ఖరాబ్ అవుతాం. నువ్వే కదా చెప్పింది, నువ్వే మర్చిపోతున్నావు. ఏం మర్చిపోలేదు నేను, మొత్తం మర్చిపోతావా మీరు? ఒక్కొక్కసారి మొత్తం మర్చిపోతావు. నిన్ను చూసి మొత్తం ప్రపంచమే మర్చిపోతానా నేను. ప్రపంచం తెలీదు జతై నువ్వు ఉంటే, ప్రమాదం అనేదే ఇటే రాదే, సముద్రాల కన్నా సొగసంతలోతే, ఎలా ఈదుతున్నా ముంచేస్తోందే, కాల్చుతూ ఉన్నదే కౌగిలే కులిమిలా, ఇది వరకు మనసుకు లేని పరవశమేదో మొదలైందే, మెలకువలో కలలా తోచి
మరు జన్మేదో మొదలైంది. ఏమో పక్కన నుంచి ఏమో అంట. ఏమో ఓయ్ అరే నువ్వే లేవురా అనుకున్నా. ఏమో అనుకున్నాను. నేను అనుకున్నా, నాకు తెలుసు ఈ పాట పాడితే వీడు వెనక నుంచి వస్తాడని. వెనక నుంచి వచ్చి ఏమో అనుకుంటా. నువ్వెంత ఇటు ఇటు 4 ఏళ్ళు అన్నా గానీ ఈ పాటలన్నీ వచ్చింది ఇక్కడ నుంచే, మర్చిపోకు. అర్థమైందా? ఇంకోసారి మర్చిపోయినావు అనుకో గుర్తు చేయను నేను మళ్ళీ. గుర్తు చేయను నేను. మా డైలాగ్ ఇప్పుడు ఫేమస్ అయిపోతుంది. మర్చిపోకు, ఇంకోసారి మర్చిపోయినావు అనుకో గుర్తు చేయను నేను. మర్చిపోకు, ఇంకోసారి మర్చిపోయినావు అనుకో గుర్తు చేయను నేను. తెలుసు కదా తెలంగాణ కాశాన్ సీనియర్ మోడల్ అంటారా బాబు. దాదాల దండు సిరసిర మండు. సో బేసిక్గా ఏంటంటే నాకు పాట పాడడం చాలా ఇష్టము. నేను కొంచెం మ్యూజిక్ కూడా నేర్చుకున్నా, బట్ కంప్లీట్ ట్రైన్ సింగర్ కాను. కానీ ఐ లవ్ టు సింగ్. మీరు నేను ఏ షోస్కి వెళ్ళినా కానీ మీరు చూసుంటారు, నేను కంపల్సరీ ఏదైనా ఒక పాట పాడతాను. సో అప్పుడప్పుడు పాడుతూ ఉంటే నన్ను వింటూ వింటూ వీడు కూడా హమ్మింగ్ చేయడం స్టార్ట్ చేసిండు. అట్లా వానికి పాడడం అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ తెలియకుండానే నాకంటే బాగా పాడడం మొదలు పెట్టిండు. అండ్ ఇప్పుడు మీకే తెలుసు వాడు ఎలా పాడతాడు. అమ్మ డోంట్ థింక్ యు ఆర్ సింగింగ్ ద బెస్ట్, ఐ యామ్ ఆల్సో సింగింగ్ ద బెస్ట్. అరే నువ్వు నాకు ఎన్నడు క్రెడిట్ ఇవ్వరా, నువ్వే రా మొత్తం, నువ్వు బెస్ట్ రా. నువ్వు సూపర్ రా. అరే నేను బెస్ట్ ఉంటేనే నువ్వు సూపర్ బెస్ట్ రా. ఇన్ దిస్ హోల్ ఎర్త్ ఎవ్రీబడీ ఇస్ ద బెస్ట్. సరిపోయారు ఇద్దరును. సో మా బుడ్డోడైతే ది బెస్ట్ కిడ్ ఇన్ ద వరల్డ్. సో ఇది ఇలాంటివి 2 తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి మేము ఈ పాడిన పాట ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఒకవేళ మేము ఇలా ఇద్దరు పాడడం మీకు నచ్చితే అండ్ మీరు ఇలా ఇంకా చూడాలనుకుంటే నాకు కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో నేను ఏం పాట పాడాలి ఖచ్చితంగా మేమిద్దరం ప్రాక్టీస్ చేసి ఆ పాట పాడతాం. అంతేనా రాయన్? గివ్ మీ హ్యావ్ 5. ఎస్ అదనమాట. ఓకే, సో మా ఇద్దరు పాడే జర్నీ ఇంకా ఈ వీడియోతో మొదలు అయిపోయింది అని అనుకోండి. సో మొత్తానికి ఇదైతే బిస్కెట్స్ కాకుండా ఏదో ఒకటి కామెంట్స్ లేదన్నా పాట పెట్టండి, చిటిక్లో నేర్చుకొని పాడేస్తాం. ఏ అరే ముత్యాలేరా నీ మాటలు. సో అయిపోయినాయా? నెక్స్ట్ చూపిస్తా. ఇంకా ఇలాగే సేమ్ చిన్న సైజులో కూడా తీసుకున్నాను. అండ్ ఇంకొక సైజ్ ఈ విధంగా ఇదొకటి. ఇది పొడుగు అంటే కొంచెం స్క్వేర్ షేప్లో వచ్చి పొడుగు వచ్చింది, రెక్టాంగిల్. ఇదొకటి రౌండ్ అండ్ ఇది ఒక పెద్ద సైజు. అండ్ మొత్తం కూడా నేను ఒకే కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. సో ఈ విధంగా తీసుకున్నాను అనమాట. 2 పెద్ద సైజువి, 2 చిన్న సైజువి అండ్ 2 ఈ పొడవు అనమాట. అండ్ నేను ఒక్కటైతే చాలా గట్టిగా మైండ్లో ఫిక్స్ అయిన ఏంటంటే ఇలాంటి ప్లాస్టిక్ వేర్స్, ఈ సిలికాన్ వేర్స్ ఇవన్నీ ఏంటంటే ఎక్కువ రోజులు వాడొద్దు. అంటే మనం ఒక ఇల్లు నడిపిస్తున్నాము, ఒక ఇల్లు చూసుకుంటున్నామంటే మనము హైస్ లోస్ అన్ని విధాలుగా మనం ఆలోచించాలి. ఆల్రెడీ ఇల్లు రిపేరింగ్కి అవన్నిటికీ అన్నీ అవుతూనే ఉన్నాయి కదా. సో ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే మనకు ఇప్పుడు యూస్ఫుల్ కూడా ఉంది, చాలా కాస్ట్ ఫ్రెండ్లీ ఉంది. అండ్ నాకు ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ ప్రైస్ మీకు చెప్పాలా, ఈ పెద్ద డబ్బా ఇస్ ఫర్ 149, ఈ సైజ్ డబ్బాస్ ఫర్ 129 అండ్ ఈ చాలా పెద్ద డబ్బా వచ్చేసి 279. అంటే చాలా రీజనబుల్కే దొరికేసింది నాకు. నెక్స్ట్ ఐటమ్ సో బకెట్స్. మనకు 3 బాత్రూమ్లు ఉన్నాయి కాబట్టి 3 బాత్రూంలోకి 3 బకెట్స్ తీసుకున్నాను. అండ్ ఇదొక్కటి ఎక్స్ట్రా స్పేర్ బకెట్ బికాస్ వీ హ్యావ్ అ బాల్కనీ ఆల్సో. సో దీనికి ఈ మగ్ కాంబినేషన్ ఇలా తీసుకున్నాను అనమాట. అండ్ ఇది అయిపోయింది కదా. సో ఇప్పుడు మా బుడ్డోడు తీసుకొచ్చింది ఇవి 2 హ్యాండ్ వాష్ కంటైనర్స్ అనమాట. నాకు ఇది ఎందుకు చాలా నచ్చిందంటే ఫస్ట్ అయితే దీని ప్రైస్ చెప్తా, ఇట్స్ జస్ట్ 149. మళ్ళీ నేను 150 అంటే మళ్ళీ వీటి ట్యాగ్ చూసి మమ్మీ 149 అనాలి, కానీ ఫస్టే 149 చూసుకో కావాలంటే. ఎంత ఉంది? 149 అంతే. ఓకే పట్టుకో మరి. ఇది సో కలర్స్ బాగున్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా చాలా మట్టుకు ప్రెస్ చేసే వాటిలో ఈ మధ్యలో ఒక పైప్ లాగా ఉంటుంది కదా, దాంట్లో ఒక స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్ పాడవుతే ఏంటంటే పోయింది ఇంకా వేస్ట్. బట్ దీంట్లో అలా లేదు. ఇదేంటంటే ఈ విధంగా వ్యాక్యూమ్తో వచ్చింది.
చూసారా, ఇది ఉంది కదా సిలికాన్, ఇది ఏంటంటే ఒక వాక్యూమ్ క్రియేట్ చేస్తుంది ఇలా. సో ఇలా వెళ్ళిపోయి ఫిక్స్ అయిపోతుంది. సౌండ్ వచ్చింది కదా. అండ్ చాలా సాఫ్ట్ ప్రెస్ ఉంది దీనికి. సో సబ్బున్నట్టే ఫీల్ అయిపోయి చేయి పెట్టేసిన నేను. సో అందుకే చూస్తుంటే ఇప్పుడు సోప్ వేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవాలని ఉంది. అరే నీకు ఎట్లరా, నేను ఏం చేయాలరా నీతోని? వెళ్దాం రా, షూట్ అయినాక దీంట్లో సబ్బు వేసుకొని చేయగడుక్కుందాం. సో ఇవి 2 కలర్స్ తీసుకున్నా నేను. బాగుందా, నచ్చిందా? నా రూమ్ లో ఓకే, 2 నీ రూమ్ లోనే పెట్టుకో. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం తీసుకున్నాము? సబ్బులు అయిపోయినాయి, ఇది అయిపోయినాయి, ఉన్నాయి. ఇగో బాత్రూమ్ క్లీనర్స్, ఇది బ్రూమ్. దీంట్లో 2 కలర్స్ తీసుకున్నా, ఒకటి గ్రీన్ ఒకటి మరూన్. ఇప్పుడు మావాడు అంటే గ్రీన్ నా రూమ్ లోకి, వాడు ఫిక్స్ అయిపోయింది వాడికి గ్రీన్ అని చెప్పేసి. ఎందుకంటే నా రూమ్ ఫుల్ గ్రీన్ కలర్. ఎస్. అండ్ దాంతోపాటు ఈ బాత్రూమ్ టాయిలెట్ క్లీనింగ్ బ్రష్ డబుల్ హాకీ నంబర్ 1. వచ్చిన చుట్టాల కోసం టీ కప్స్. నంబర్ 2 కిచెన్ కౌంటర్ మీద ఉన్న చెత్త అంతా తూడ్చి వేయడానికి వైపర్. నంబర్ 1 టీ కప్స్, టీ తాగడానికి టీ కప్స్. నంబర్ 2 టీ తాగేటప్పుడు టీ కింద పడితే టీ తుడవడానికి ఒక వైపర్. నంబర్ 3 వీడియో చేసేటప్పుడు జుట్టు పాడైతే దువ్వుకోవడానికి మా రాయన్ కోసం దువ్వెన. నంబర్ 4 ఇది చాలా అంటే చాలా, గెస్ట్ కాదు, చాలా అంటే చాలా ఇష్టంతో మా ఆయనే తెచ్చుకున్నాడు అనమాట. ఒక కలర్ ఆయనకు బ్లాక్, బ్లాక్ నాకు, వైట్ ఆయనకి. సో ఇది ప్యూర్ బ్రాస్ మెటీరియల్ అండి. అండ్ ఇట్ ఈస్ సో హెవీ, చాలా గట్టిగా ఉంది, చాలా బాగుంది క్వాలిటీ. అండ్ చాలా హెవీ కూడా ఉంది. సో ఇవి కూడా ఏంటంటే చిన్న చిన్న బ్రాస్ కప్స్ లాగా. సో ఇందులో ఏంటంటే ఇది చిన్నగా ఏదైనా ప్రసాదం నైవేద్యం లాగా పెట్టినా, చిన్నగా ఏదైనా దేవునికి ప్రసాదం లాగా చేసినా అలా పెట్టుకోవచ్చు. పసుపు కుంకుమ పెట్టుకోవడానికి. మా అమ్మ నీకు బాగానే తెలుసురా, వీటిలో చాలా కలెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర, మీరు వెళ్ళి చూడండి. ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది. ఏంటంటే ఇది ఏసీలో మనకు ఉంటాయి కదా వింగ్స్, ఆ ఏసీ వింగ్స్ని క్లీన్ చేయడానికి ఇదనమాట. ఇలా పట్టుకొని ఇలా అనేసి దాంట్లో ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది. ఇవి స్క్రబ్స్, ఇవి కూడా మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ స్క్రబ్స్. ఎస్, ఇది లిక్విడ్ వాష్. సో చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది ఇది నాకు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చేసిన షాపింగ్ ఇది. అదేంటంటే ఈ కర్టన్స్ అన్నమాట. మీకు దీని లుక్ చూపిస్తా, ఎంత బాగుందో చూడండి. సేమ్ సమ్మర్ థీమ్ లాగా ఎంత బాగుందో. మంచి దీనికి ప్రింట్ ఎలా వచ్చిందంటే, సో దీని లుక్ మీరు చూస్తే ఎంత క్లాసిక్గా ఉందో, ఎంత బాగుందో. అండ్ చూస్తే అసలు ఎవ్వరు కూడా అనరు మేము డిమార్ట్లో కొన్నామని చెప్పేసి. యాక్చువల్లీ ఇది మేము ఇంకా వెళ్ళిపోతున్నాము అన్నప్పుడు ఒక సేవియర్ లాగా ఇది కనిపించింది మాకు. అండ్ దీని కాంబినేషన్గా మా ఆయన ఇంకొకటి సెలెక్ట్ చేసిండ్రు, అది ఇంకా 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 బాగుంది. సో ఇలా ఉంటుందన్నమాట. మీకు ఎలా అనిపించిందో కాంబినేషన్ నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ప్లెయిన్గా కాకుండా నెట్తో పేరప్ చేసి ఇంకా ప్రీమియం లుక్ వస్తుందని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నాము. అండ్ రెండు కూడా మంచి బేజ్ కాంబినేషన్లోనే వచ్చాయి. అండ్ మనకు కావాలంటే ఒక్కదానిపైన ఒకటి పెట్టవచ్చు, లేదంటే పక్కపక్కన కూడా పెట్టవచ్చు. సో అది మన ఇష్టము. అండ్ ఇవి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ పడింది. ఒక్కటి నాకు కర్టన్ 549 అలా, అంటే 550 రూపీస్ ఒక్కటి పడింది. అలా మేము ఒక 6 పేర్స్ అలా తీసుకున్నాము. అండ్ దీంతోపాటు ఈ నెట్ కూడా సేమ్ అలాగే తీసుకున్నాం. సో దీని వెనకాల పెడితే కూడా చాలా బాగుంది లుక్. చూడండి, దాని ప్రింట్ కనిపిస్తుంది. అలాగే ఈ ఎంబోజ్ అనేది ఎంబ్రాయిడరీ లాగా, ఇది కూడా పైనుండి ఎంబోజ్ అవుతుంది. సో ఇలా లుక్ ఇలా వస్తుందన్నమాట. చూడండి ఎలా ఉందో లుక్. ఇలా. సో మేము తీసుకున్న కర్టన్స్ వచ్చే వరకు ఎంత టైం పడుతుందో తెలియదు, బట్ అది వచ్చిన తర్వాత వీల్ ప్లాన్ అబౌట్ దట్. అప్పటి వరకు అయితే నాకు ఇది చాలా చాలా నచ్చింది, చాలా మంచి ప్రైస్లో దొరికింది. అండ్ ఈ ప్రైస్లో చాలా మంచి క్వాలిటీ కూడా ఉంది. సో
ఇదన్నమాట మేము తీసుకున్న లాస్ట్ ఐటము. అండ్ ఇన్ని ఐటమ్స్ తీసుకున్నా, అస్సలు అనుకోలేదు, ఏదో చిన్న చిన్నవి అని చెప్పేసి వెళ్ళిన, బట్ అన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించినాయి. అండ్ ఏ ఐటెంలో కూడా నేను క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు. సో మంచి క్వాలిటీనే తీసుకున్నాను అండ్ మంచి ప్రైస్లో దొరికింది నాకు చెప్పాలంటే. సో ఫ్రాంక్లీ చెప్పాలంటే మనం ఒక సో ఇదన్నమాట నా డీమార్ట్ షాపింగ్. నా హౌస్కి బేసిక్ యూటిలిటీ సామాన్ అంతా నేను ఇది తీసుకున్నాను. అండ్ చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఈ సేవింగ్ అనేది ఇది మనం ఎక్కడ కొంచెం కాపాడొచ్చు అంటే మంచి క్వాలిటీ కావాలి, క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వద్దు, అలాగే మనకు ప్రైస్ కూడా తక్కువ ప్రైస్లో రావాలి. కొంతమంది ఎలా అంటే ఏ పోనీలే అని ఉంటారు, కొంతమంది నాలాగే ఉంటారు, పోనీలే ఏముంటుందిలే డీమార్ట్లో ఎప్పుడు గదే గ్రాసరీ అవి ఇవి ఉంటాయి. నిజంగా చెప్పాలంటే నేను గ్రాసరీస్ డీమార్ట్ నుంచి తీసుకోను, నేను ఆన్లైన్లోనూ తెప్పించుకుంటా, లేదంటే మాకు తెలిసిన షాప్ ఉంది అక్కడ నుండి వెళ్ళి పర్చేస్ చేసుకుంటా. బట్ ఇంత టైం తీసుకొని డీమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసిందంటే నిజంగా ఇది ఫస్ట్ టైం నేను. అండ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే ఏంటంటే చాలా వైడ్ రేంజ్ ఉంది అండ్ చాలా తక్కువ ప్రైస్లో విల్ గెట్ గుడ్ ప్రోడక్ట్స్. సో నాకు ఉన్న డౌటే అంటే నాకు ఉన్న ఇదే ఇప్పుడు ఏంటంటే క్లారిఫై అయిపోయింది. సో ఇంకొకసారి రిపీట్ చేసి చెప్తున్నా, ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు, నేను వెళ్ళి షాపింగ్ చేస్తున్నాను, నాకు చాలా నచ్చింది, చాలా యూస్ఫుల్ అనిపించింది. అండ్ ఇవి కొన్నవన్నీ కూడా నేను ఏమేమి కొన్నాను అని చెప్పేసి మీతో షేర్ చేస్తే నాకు అదొక హ్యాపీనెస్ అండ్ మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని అనుకున్న ఇంటెన్షన్తోనే ఈ వీడియో చేశాను మీకు. అండ్ నెక్స్ట్ మనం వచ్చే వీడియోస్ అన్నీ కూడా మన కొత్తింటికి సంబంధించిన వీడియోస్, షాపింగ్ కానీ నెక్స్ట్ ఇంకా నేను ఏమేమి కొనుక్కున్నాను, ఎలా జరుగుతుంది అన్ని పనులు అన్నీ వాటి గురించే ఉంటాయి. సో డోంట్ మిస్ ఎనీ వీడియో. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియోని యూస్ఫుల్గా అనిపిస్తే, మీకు నచ్చితే కానీ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రద్ధాస్ విష్. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ, బాయ్ బాయ్.